శతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజాజయిత సుగ్రీవో రాఘవేణాభిపాలితః. ధైర్యప్రదమైన హనుమద్వచనాలను ఆలకించి జానకీదేవి తన క్షేమాన్ని కాంక్షించి, మారుతి, నాకు ఆనందం కలిగే సమాచారాన్ని వినిపించావు. నీ దర్శనం మాత్రం చే గ్రీష్మతాపానికి శుష్కించిపోయి వానజల్లుకు కలకలలాడే పైరుభూమిలా అర్ధభాగం కార్యం సిద్ధించినట్లు అనిపించింది. శోక భూతాంగినైన నేను ఆ పురుషోత్తముని కలిసేటట్లు నీవే చెయ్యాలి. నీవు నాపై కరుణించి కాక వృత్తాంతాన్ని గుర్తు చెయ్యి. మరో గుర్తు చెబుతాను. ఒకానొక నాడు నుదుట పెట్టుకున్న తిలకం రాలిపోయింది. అప్పుడు ఆ మహాత్ముడు మనస్సులను తీసి నా బుగ్గపై చుక్కగా పెట్టాడు. నీవిది చెప్పగా వింటే చాలు రావణునికి నాపై మహాక్రోధం కలుగుతుంది. తక్షణం వారు రథాశ్వ గజ సమేతమైన సైన్యాన్ని ఆయుధాలతో నా పైకి దండెత్తి పంపుతాడు. అప్పుడు మా మధ్య మహాయుద్ధం జరుగుతుంది. అద్వితీయ పరాక్రమంతో నేను చండ పరాక్రమంతో రాక్షసులు విజృంభించి యుద్ధం చేస్తాము. రావణ ప్రేరిత సైన్య సర్వస్వాన్ని సంహరించి నేను స్వేచ్ఛగా కిష్కింధకు వెళ్ళిపోతాను. ఉపర్యుక్త రీతిని భావించుకుంటూ వాయునందనుడు క్రుద్ధుడై వాయుదేవ సమంగా విజృంభించి అశోకవాటికలోని మహోన్నతమైన మహావృక్షాలను విరిచివేయసాగాడు. లతలతో కూడిన వృక్షాలన్నీ ఫలఫలారావాలతో నేలకూలిపోతున్నాయి. మత్త విహంగాలు భయంతో వికటంగా కూస్తూ ఆకాశంలోకి ఎగురసాగాయి. క్రీడా పర్వతాలు చూర్ణమైపోయాయి. దిగుడు బావుల్లోని సోపానాలు ఖండఖండలైపోయాయి. క్షణకాల వ్యవధిలో ఆ సుందరవనం దావానల దగ్ధమైన మహారణ్య సమంగా వికృతంగా కనిపించింది. మహావృక్షాలు నేలకూలడం వల్ల పుష్పలతలన్నీ భయంతో కంపించిపోతూ ఉన్న నారీ సమూహం వలె గోచరించాయి. చిత్రశిలా లతా గృహాలన్నీ పతనమైపోయాయి. విషసర్పాలు స్వేచ్ఛగా సంచరించసాగాయి. రావణపత్నులకు భోగ నిలయమైన అశోకవాటికను సమూలంగా నిర్మూలించి హనుమంతుడు మహానందంగా సోత్సాహంగా యుద్ధ సన్నద్ధుడై నిరీక్షిస్తూ అశోకవనం దగ్గర ఆసీనుడయ్యాడు. ఓం శాంతి శాంతి శాంతి.